మధ్యాహ్నం 1:30లోపు బల పరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ చేసిన సూచనను కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ధిక్కరించారు. విశ్వాస తీర్మానంపై చర్చ పూర్తి కాకపోవడం వల్ల ఓటింగ్ నిర్వహించలేనంటూ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. గవర్నర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకపోవడంపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ బల పరీక్షను అడ్డుకుంటున్నారని బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పాలక ప్రతిపక్ష సభ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు విశ్వాస తీర్మానం సందర్భంగా అనూహ్యంగా కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ తన సభ్యులను కాపాడుకోలేకపోవడం వల్లే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చిందని సీఎం కుమారస్వామి అన్నారు. ఇప్పటి వరకు తమ మద్దతుతో మనుగడ సాగిస్తూ ఒక్కసారిగా కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తుంటే ఎలా కాపాడుకోగలుగుతామానని కుమారస్వామిని ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే గవర్నర్ ఆదేశించినట్లు బల నిరూపణకు మరో అరగంట గడువు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఓటింగ్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తరువాతే ఓటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్ రమేష్ కుమార్ ను కాంగ్రెస్ పక్షనేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అయితే ఓటింగ్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న బీజేపీ తక్షణమే ఓటింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. కర్ణాటకలోని అసెంబ్లీలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇవాళ 1:30కి ఏదైతే బల పరీక్ష నిరూపించుకోమని చెప్పి గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గాని స్పీకర్ గాని గవర్నర్ ఆదేశాలను బేఖతారు చేయడం జరిగింది. గవర్నర్ ఆదేశాలను పట్టించుకోవడం స్పీకర్ తన ఫార్మాట్ లో సభను నిర్వహిస్తానని చెప్పి ఆయన వివరించారు. అయితే ఏదైతే చర్చ మొదలు పెట్టామో ఈ అవిశ్వాసం మీద చర్చ జరిగిన తర్వాతనే ఓటింగ్కి వెళ్తామని చెప్పి స్పీకర్ స్పష్టం చేసిన నేపథ్యంలో సభ్యులు జేడీఎస్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీ ముందు నుంచి కూడా చర్చను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇమీడియట్ గా ఓటింగ్ పోవాలని చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గవర్నర్ నన్ను డైరెక్ట్ చేయగలడా, నన్ను డైరెక్ట్ చేస్తాడంటూ నేరుగా స్పీకర్ ను ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. సభా సాంప్రదాయాలను పాటించాలని చెప్పి కుమారస్వామి అదేవిధంగా స్పీకర్ ఈ చర్చ అనంతరమే బల పరీక్ష ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సభను 3 గంటలకు వాయిదా వేశారు. అయితే ఇదంతా పరిశీలిస్తుంటే గవర్నర్ కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు తన సందేశాన్ని అయితే పంపించడం. నిన్ననే ఆయన లేఖ ద్వారా రాజకీయ అనిశ్చితి నెలకొందని చెప్పారు. అయితే రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టే యోచనలో కూడా గవర్నర్ ద్వారా ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే గవర్నర్ నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు వెళ్లాయని చెప్పొచ్చు. తన నివేదికను ఆయన కేంద్రానికి పంపించనున్నారు. ఇవాళ ఏదైతే కర్ణాటకలో బల పరీక్ష నిరూపించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి ముందుకు వచ్చిన నేపథ్యంలో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ అనవసరంగా చర్చలతో కాలయాపన చేస్తున్నారు. ఓటింగ్కి వెళ్ళడం లేదని చెప్పి బీజేపీ ఆందోళన చేస్తున్నారు. బీజేపీ తమ సభ్యులందరితో అదేవిధంగా ఇండిపెండెంట్ సభ్యులతో సంతకాలు సేకరించి రాష్ట్రపతిని కలిసే యోచనలో కూడా ఉన్నారు. ఈ బల పరీక్ష కొనసాగకపోతే అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. నేరుగా బీజేపీ మైనారిటీ ఏదైతే గవర్నమెంట్ కొనసాగుతుందో దీంట్లో స్పీకర్ గవర్నమెంట్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ జరుగుతున్న పరిణామాలు మొత్తాన్ని గవర్నర్ దృష్టికి తీసుకుపోయే యోచనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అయితే కేంద్రం ఏమి నిర్ణయం తీసుకున్నది కూడా కొంత ఉత్కంఠగా మారింది. బీజేపీ వాళ్ళు రాష్ట్రపతిని కలిసి తమ మద్దతు లెటర్ ని కూడా అందించనున్నారు. ఈ కర్ణాటకలో 2 రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ పరిణామాలను కూడా రాష్ట్రపతికి వివరించాలన్న యోచనలో అయితే బీజేపీ నేతలు ఉన్నారు. ప్రవీణ్, మొత్తానికి ఇప్పుడు 3 గంటలకు కూడా విప్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటారా? సుప్రీంకోర్టు ఏదైతే అసమ్మతి ఎమ్మెల్యేలు రావాలా ఆ అసెంబ్లీకి లేదా అన్నది వాళ్ళ ఇష్టానికి వదిలేయని చెప్పి తీర్పునిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలా అనే దాని మీద 2 రోజులుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులకు సిఎల్పి లీడర్ గా విప్ జారీ చేసే అధికారం ఉంది. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకు విప్పు వర్తిస్తుందని చెప్పి సిద్ధరామయ్య చర్చలు లేవనెత్తిన నేపథ్యంలో ఆ అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే స్పీకర్ అదేవిధంగా అసెంబ్లీ యొక్క పరిధిని గవర్నర్ గాని కోర్టులు గాని పరిమితి చేయలేవని చెప్పి ఆయన ప్రధానంగా కాంగ్రెస్ జేడీఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కుమారస్వామి బల నిరూపణ సిద్ధమైన నేపథ్యంలో కూడా చర్చ కొనసాగుతున్నాం. వీటన్నిటిపైన సుప్రీంకోర్టు ఆదేశాలు గవర్నర్ జోక్యం పైన కూడా ప్రధానంగా వాడివేడిగా చర్చ జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడా క్లారిటీ వచ్చిన తర్వాత ప్రధానంగా రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామాల మీద స్పష్టత వచ్చిన తర్వాతనే ఓటింగ్ కి పోతామని చెప్పి స్పీకర్ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీకి ఉన్న ఆప్షన్ గవర్నర్ ద్వారా నేరుగా కేంద్రాన్ని సంప్రదిద్దాం, రాష్ట్రపతి వద్ద తన బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి బీజేపీ సమాయత్తమవుతుందనే చెప్పొచ్చు. పెడతారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.